ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ యొక్క తపస్కాలములో మనం 40 రోజులు కూడా 14 స్థలాలు ధ్యానిస్తూ ఉంటాము. లేదంటే ప్రతి బుధవారము, శుక్రవారము మన యొక్క కనతలైన కథోలిక శ్రీ సభలో చర్చెస్లో ధ్యానిస్తూ ఉంటాము దేవుడి యొక్క మరణాన్ని, శ్రమలను, బాధలను. అదేవిధంగా ఆ సమయంలో మనం ధ్యానిస్తున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశము, దేవుడి యొక్క దేహము కదిలింది, శ్రమల పాలయ్యింది. మొదటిసారి కింద పడ్డాడు, రెండవసారి కింద పడ్డాడు, మూడవసారి మరణాన్ని పొందుతున్నాడు. ఇదిగో మరణం చెందిన మన యేసయ్య యొక్క దేహము సమాధిలో ఉంచుట, యేసు ప్రభుని శరీరమును సమాధిలో ఉంచుట అని 14వ స్థలములో మనం ధ్యానిస్తూ ఉన్నాము. దేహము నిజంగా ఈ ప్రపంచంలోకి యేసయ్య వచ్చాడు, మరియ తల్లి గర్భాన పుట్టాడు. ఆ దేహానికి పరిశుద్ధత ఉంది. ఆ దేహములో ఉన్న రక్తము పరిశుద్ధమైనది. కాబట్టే యేసు రక్తము మనలందరినీ ప్రతి పాపముల నుండి శుద్ధి చేయును అని 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనము దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి రక్తము, నిష్కలంకమైన రక్తము అని మనం పాట పాడుతూ ఉన్నాము యేసు రక్తము అనే పాటలో. నిష్కలంక మాత అని మన మరియ తల్లికి గొప్ప పేరు. మరియ తల్లి ప్రకటించుకుంది దర్శనాల ద్వారా ఎంతో మంది బిడ్డలకు.